ఫోర్బ్స్ రీసెంట్గా బిలినియర్ల జాబితా రిలీజ్ చేసింది. ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 400 మంది బిలినియర్స్ ప్రపంచంలో పెరిగారు. మనం చూస్తే గనక ప్రపంచంలో కుబేరుల్లో ప్రథమ స్థానం ఎలాన్ మస్క్దే. ఒకవైపు మనం చూస్తే యుద్ధాలతో పాటు పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఒకవైపు ప్రపంచం చూస్తుంటే మరోవైపు బిలినియర్స్ యొక్క సంపద కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. మనం చూస్తే గనక గల్ఫ్ దేశాల్లో సంఘర్షణ, యుద్ధ వాతావరణం విపరీతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా ఫోర్బ్స్ తన జాబితాను రిలీజ్ చేసింది. వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాను రిలీజ్ చేసిందనమాట. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేర్ల జాబితా ప్రకారం వ్యాపారవేత్త, ప్రపంచంలో టెక్ దిగ్గజం అనవచ్చు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనవచ్చు, ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో నెంబర్ 1గా నిలిచారనమాట. ఈ సంవత్సరం మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్తో పోలిస్తే 400 మంది ఫోర్బ్స్ జాబితాలో కుబేర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 3428 మంది పేర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు చేసుకున్నాయన్నమాట. ఈ ఏడాది బిలియనీర్స్ యొక్క సంపద $20.1 ట్రిలియన్ నమోదైందనమాట. మొత్తం బిలియనీర్స్ యొక్క మొత్తం సంపద $20.1 ట్రిలియన్. గత సంవత్సరం కంటే కూడా $4 ట్రిలియన్ ఇది ఎక్కువ అనమాట. ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, న్యూరాలింక్, వాట్నాట్ దాని CEO ఎలాన్ మస్క్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారనమాట. 2025 సంవత్సరం నుంచి ఎలాన్ మస్క్ సంపద $497 బిలియన్ పెరిగి ఇప్పుడు దాదాపు రెట్టింపు అయిందనమాట. 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ మనం చూస్తే ఆయన సంపద విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఆయన సంపద $839 బిలియన్ అనమాట. సో ఇది రికార్డు స్థాయి అని కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరు అంత సంపద నమోదు చేయలేదంట. ఎలాన్ మస్క్ తర్వాత గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ 2వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా 3వ స్థానంలో కూడా గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రిన్ ఉన్నారనమాట. సో మొదట ఎలాన్ మస్క్, 2వ స్థానంలో లారీ పేజ్, 3వ స్థానంలో సెర్జీ బ్రిన్ ఉన్నారు ప్రపంచ కుబేర్ల జాబితాలో. మనం చూస్తే గూగుల్ కో ఫౌండర్స్ ఇద్దరు కూడా లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఇద్దరు కూడా 2, 3 స్థానంలో ఉన్నారు. 4వ స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఉన్నారు. అలానే ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానంలో, ఒరాకిల్ అధిపతి లారీ ఎలిసన్ 6వ స్థానంలో ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ LVMH ఇలాంటి లగ్జరీ బ్రాండ్ సృష్టికర్త అనమాట. 8వ స్థానంలో సెమీకండక్టర్స్ రంగం నుంచి జెన్సన్ హ్యూయాంగ్ ఉన్నారనమాట. 9వ స్థానంలో బెర్క్షైర్ హాత్వే వారెన్ బఫెట్ ఉన్నారు. అలానే మనం చూస్తే కనుక ప్రపంచ కుబేరుల్లో భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 21వ స్థానంలో ఉన్నారనమాట. గౌతమ్ అదానీ 31వ స్థానంలో ఉన్నారు. ఇకపోతే క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ రంగం నుంచి ఇటలీకి చెందిన జియాన్ కార్లో దేవానిసి ఉన్నారు 22వ స్థానంలో. చైనాకు చెందిన టిక్ టాక్ సృష్టికర్త జాంగ్ ఇమింగ్ మనం 26వ స్థానంలో చూడొచ్చు ప్రపంచ కుబేర్ల స్థానంలో.